నెల్లూరు జిల్లా కోవూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఇటీవల కావలి ఎమ్మెల్యే గురించి చేసిన అనుచిత వ్యాఖ్యలపై కావలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా నాయకులు మండిపడ్డారు. మంగళవారం కావలి పట్టణంలోని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రశాంతిని మహిళలే చీకొట్టి ఓడించి తీరుతారంటూ హెచ్చరించారు. టీడీపీ పార్టీ నాయకుల్ని అవమానపరిచిన ప్రశాంత్ రెడ్డి గెలిస్తే ఆ నియోజకవర్గ ప్రజలకు ఏం న్యాయం చేస్తారంటూ ఎద్దేవా చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేస్తే నాలిక కోయిక తప్పదంటూ తీవ్రంగా మండిపడ్డారు. రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకుంటున్న సందర్భంలో ఆచితూచి మాట్లాడాలంటూ హెచ్చరించారు. ఎంతోమంది పార్టీలు మారినా విలువలతో కూడిన రాజకీయాలు జిల్లాలో సాగుతున్నాయన్నారు. టీడీపీ పార్టీ అంటేనే ఇష్టం లేకుండా మనం చంపుకొని ఆ పార్టీలో చేరి ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడుతున్న ఆమె ఇతర నాయకుల గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. తమ ఎమ్మెల్యేపై ఇంకోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. ఈ సమావేశంలో పందిటి సుమలత, పొనుగోటి అనురాధ, నాగేశ్వరమ్మ, దాసరి అనురాధ, పద్మ, శాంతి, నిర్మల, పర్వీన్ జాన్, నెల్లూరు సీతారామ, ద్రోణాదుల వాసంతి, షమా రహీం తదితరులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు. నా పేరు శాంతి. మా ప్రతాప్ అన్నని ఎవరు అన్నారంట కదా, ప్రశాంత్ అమ్మ అనేవాళ్ళు. కోవూరులో మీరు పోటీ చేసినప్పుడు అంతవరకు చూసుకోండి అమ్మ, మీకు మిగతాది ఎందుకు? ప్రతాప్ అన్న మీరు వాటర్ ప్లాంట్కి 2 లక్షలు ఖర్చు పెడితే ప్రతాప్ అన్న 10 లక్షలు ఖర్చు పెట్టాడు. ఎమ్మెల్సీగా ఒకసారి పోటీ చేసి ఓడిపోయినా మళ్ళీ ఇంకోసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి మళ్ళీ ఓడిపోయినా కానీ మళ్ళీ ప్రజాసేవ చేయాలని మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఒకసారి 5,000 మెజార్టీతో, ఒకసారి 15,000 మెజార్టీతో గెలిచాడు. ఇప్పుడు మూడోసారి కూడా ప్రతాప్ అన్న 45,000 మెజార్టీతో గెలుస్తారు. మా జగనన్న మా కోసం ఎన్నో పథకాలు, నవరత్నాలను ప్రవేశపెట్టి ఎన్నో సమాజ సేవ చేయడానికి మాకెన్నో దేశ సేవలు చేశారు. మీరేం చేశారండి? మీరు చీరలు ఈ రోజు కాబట్టి రేపు అమ్ముకుంటారు. ఒకళ్ళు గెలిస్తే ఇక్కడ అంటున్నారు, ఓడిపోతే కోయేట్ అంటున్నారు. గెలిస్తే ఇక్కడ, ఓడిపోతే కోయేట్ అంటున్నారు. మీకే స్థిరత్వం లేదు. మీరు ప్రజాసేవ ఏమి చేస్తారు? ప్రజలకు ఏం న్యాయం చేస్తారు? రేపు మీరు గెలిచినా కానీ మీరు చూసుకుంటారే కానీ, మీరు ఆర్థికంగా నిలబడేది చూసుకుంటారు కానీ దేశ సేవ మీరేం చేయగలరు? ప్రతాప్ అన్న గురించి వాడు వీరు అని మాట్లాడారు. అసలు మాట్లాడటానికి మీకేం అధికారం ఉంది? ఈ రోజు మేము ఎంత విలువగా మాట్లాడుతున్నాం ప్రశాంత్ అమ్మ అని. మేము ఇచ్చిన విలువ మీరు ప్రతాప్ అన్నకి ఎందుకు ఇవ్వట్లేదు? ఆయన ఎమ్మెల్యేకి మీరు ఇదేనా ఇచ్చేది? గౌరవం ఇచ్చేది ఇదేనా? జగనన్న ఈ రోజుడికి, ప్రతాప్ అన్న ఈ రోజుడికి ఎవరైనా ఆడవాళ్ళని అమ్మ అని సంబోధించారు. కానీ మీరేం సంబోధిస్తున్నారు? ఒక దేశ సేవకుని పట్టుకొని వాడు వీడు అని గౌరవం లేకుండా అమర్యాదగా ప్రవర్తిస్తున్నారు. ఈసారి కూడా జగనన్నే ముఖ్యమంత్రిగా గెలుస్తాడు, ప్రతాప్ అన్నే ఎమ్మెల్యేగా గెలుస్తారు. అందరికీ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. చాలా కష్టం, నీకు తెలియదేమో. ఈరోజు వచ్చి నీ పాపం నీకు ఒక ముస్లిం సోదరుడికి ఒక టికెట్ ఇచ్చాడనే దాని గురించి నువ్వు ఇక్కడ పారిపోయి నువ్వు టీడీపీ కండవా వేసుకున్నావు అని అంటే అసలుకి నీకు తలకాయ పనిచేస్తుందో లేదో తెలియలే మాకు. జగన్మోహన్ రెడ్డి గారు నీ భర్తని ఎంత దగ్గరికి తీసుకొచ్చి ఎన్ని ఉన్నతమైన పదవులు ఇచ్చారనే సంగతి గుర్తు చేసుకోవాలి. మీరు అది కాదని పోయి ఎవరి కోసమో పోయి మీరు పక్క పార్టీలో అక్కడ చేరి అనుచిత వ్యాఖ్యలు చేయటం అనేది చాలా సబబు కాదు, కరెక్ట్ కాదని మేము అనుకుంటున్నాము. ఇంకొకసారి ప్రశాంత్ రెడ్డి గారు ఇంకొకసారి కానీ మీరు కానీ మా ఎమ్మెల్యే గారి గురించి కానీ మాట్లాడితే మాత్రం తాట తీసి వదిలిపెడతాం. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం. నీకు డబ్బు ఉంటే 100 సార్లు తిను, మేమేమన్నాం. కావాలంటే కోవూరు నియోజకవర్గంలో పేద ప్రజలు చాలామంది ఉన్నారు, వాళ్ళకి పెట్టు, వాళ్ళు నిన్ను ఆదరిస్తారేమో చూసుకుందాం. రాజకీయంగా ఎవరైనా ఎదగాలి అనుకుంటారు, ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే ఎవరు ఎదగరు. ఇది నీ సఖ్యతగా వదిలేస్తున్నాము. కానీ నువ్వు ఎంత మంచిగా మాట్లాడాలి అనుకుంటే అంత మంచిగా మాట్లాడాలి. నువ్వు పోటీ చేసేది ఎక్కడ? మా కావలి నియోజకవర్గం ఎక్కడా? నువ్వు ఎక్కడో ఎవరిని మాట్లాడుతున్నావు? మా ఎమ్మెల్యే గారు అంటే నీకు అంత ఇదిగా కనిపిస్తున్నారా? ఆయన 2 సార్లు ఎమ్మెల్యే, 3ఓసారి కూడా హ్యాట్రిక్ చేయబోతున్నాడు. ఆయన అత్యధిక మెజార్టీతో గెలిపించుకోబోతున్నాం మేము. ఏమనుకుంటున్నావు అసలు? మీరు మా ఎమ్మెల్యే గారిని అలా మాట్లాడటం పద్ధతిగా లేదు. ప్రశాంతమ్మ గారు, మీరు అసలు రాజకీయాలు మీకు తెలియదు అనుకుంటున్నా. నేను వార్డు కౌన్సిలర్గా కూడా మీరు పోటీ చేయలేదు. మీకు అసలు మ్యాటరు రాజకీయాల పరంగా తెలియదని మేము అనుకుంటున్నాం. మా ఎమ్మెల్యే గారిని వాడు వీడు అనటం ఒక పద్ధతి కాదు. మా ఎమ్మెల్యే గారు ఎంతో మంచివాళ్ళు. ప్రతి సోదరిని అమ్మ అని తప్పితే పిలవరు, ఎంతో మంచివారు. మీరు కనీసం మీ బేసిక్ చీరల వ్యాపారం నుంచి చీరలు మార్చినంత ఇదిగా మొగుళ్ళు మార్చడం సాధ్యం కాదు. కానీ మీ అంతటి వాళ్ళం మేము కాదు.
మా ప్రతాప్ అన్న గురించి మీకు తెలియదు. ఏమైనా తప్పుగా మాట్లాడితే మేము సోదరి మరణం ఇంతమంది ఉన్నాము, ఒప్పుకోము. రాజకీయ పరంగా మీరు ఎంత కక్ష ఉంటే అది చూసుకోండి. కానీ ఇక్కడ మీరు వచ్చినప్పుడల్లా మా ఎమ్మెల్యే గారు ఎంతో గౌరవంగా మిమ్మల్ని చూస్తున్నారు. అది వేమిరెడ్డి గారికి అందరూ మీరు చెప్పున్నారు గతంలో. కానీ ఇప్పుడు జగన్మోహన్ అన్న గారు మీకు టికెట్ ఇవ్వలేదని ప్రతాప్ అన్న గారి మీద కక్ష పెట్టుకొని ఇలా మాట్లాడటం తప్పు. కానీ మీరు ఎప్పుడైనా పదాలు వాడటం ఏమాత్రం బాగలేదు. తను ఒక శాసనసభ్యురాలుగా మొదటిసారి పోటీ చేయబోతున్నారు కోవూరులో. కావలిలో ఒక శాసనసభ్యుడైన మన ప్రతాప్ అన్నకి అతను శాసనసభ్యులుగా పోటీ చేస్తున్నారు. ఒక శాసనసభ్యులకి ఎలా మాట్లాడాలో, ఎలా పదం వాడాలో కూడా మీకు తెలీదా? ఆ పదం గురించి మీకు మాట్లాడటం తెలీదా? గౌరవం తెలీదా మీకు? మీరు శాసనసభ స్థానానికి పోటీ చేయబోతున్నారు కదా. మీరు ఒకప్పుడు కావలికి వస్తున్నప్పుడు మా ప్రతాప్ అన్న మిమ్మల్ని సీతారాముల్ని మోసుకొచ్చినట్టు తల మీద మోసుకొని మరీ తీసుకొచ్చేవారు కావలికి, అంత గౌరవంగా. అంటే మా ప్రతాప్ అన్న గౌరవం అలాంటిది. ఈరోజు మీకు ప్రశాంతి రెడ్డి గారని మేము ఇప్పుడు అందరం కూడా మేము ఇంత మర్యాదగా మాట్లాడుతున్నామంటే అది మా ఎమ్మెల్యే గారు క్రమశిక్షణ. మేము అలా మాట్లాడతాం, మా స్వభావం అలాంటిది. వేమిరెడ్డి గారు సార్ గారు ఒకసారి చాలాసార్లు చెప్పున్నారు, ప్రతాప్ రెడ్డి చాలా మంచి వ్యక్తి, సౌమ్యుడు అని చెప్పేసి. అది అందరికీ అసలు మీ వారే చెప్పారు. అలాంటిది మీరు ఇప్పుడు ఎలా మాట్లాడగలుగుతున్నారు అలా పదాలు? మీరు కోవూరులో పోటీ చేస్తున్నారు, మంచిది. కానీ కావలి టికెట్ ఇవ్వలేదని చెప్పి మీరు అసంతృప్తిగా ఉన్నారు. మాకు తెలిసిన సమాచారం. మీరు ఇప్పుడు వచ్చి కావలి టికెట్ మీకు దొరకలేదని అంత మీకు బాధగా ఉంది. మరి పుట్టినప్పటి నుంచి మా ఎమ్మెల్యే గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు కదా, తనకు వదులుకోండి ఎంత బాధగా ఉంటుంది. 4 సార్లు ఇప్పుడు 5వ సారి నిలబడబోతున్నారు. 2 సార్లు ఓడిపోయారు. అయినప్పటికీ పారిపోలా. కావుల్లోనే అంత నీటుకొని నిలబడి అంతా చేసి తర్వాత ఇంత పెద్ద ఇల్లు కట్టుకొని అందరినీ సమకూర్చుకొని 2 సార్లు గెలిచారు. మళ్ళీ 3వ సారి కూడా మన ఎమ్మెల్యే గారే అవుతారు, ఎమ్మెల్యేగా అవుతారు. మీరు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి ప్రశాంతి రెడ్డి గారు, కోవూరులో మీకు ఒక్క ఓటు కూడా మా మైనార్టీ ఓటు పడదు. ఇది ఖాయం, మీరు గెలవరు, ఇది కన్ఫామ్ చెప్తున్నా. మీరు నెల్లూరులో యాదవులకి మైనార్టీలకి టికెట్ ఇస్తే మీరు పారిపోతారా? అంటే మీకు మైనార్టీలు ఇష్టం ఉండదా? మైనార్టీ ఓట్లు అయితే మీకు పడాలి బాక్స్లో. మైనార్టీలు శాసనసభ స్థానానికి పనికిరారా? అంటే అంత చిన్న చీపా? జగన్మోహన్ రెడ్డి జగన్ అన్న గారు కావలి నెల్లూరుకి ఖలీల్ అనే వ్యక్తికి ఎమ్మెల్యే సీట్ ఇస్తే మీకు అది ఎట్టగా వెళ్ళిపోయారు. అంటే మా మైనార్టీస్ అంటే అంత చిన్న చూపు. ఏ ఒక్క మైనార్టీ కూడా మీకు ఓటు వేయదని చెప్పి ఇది సభాముఖంగా తెలియజేస్తే మీరు ఓడిపోవటం ఖాయం, మా ప్రతాప్ అన్న గెలవటం ఖాయం. మా 2 సార్లు మా ప్రతాప్ అన్న గెలిచి మా కావలి సస్యశ్యామలంగా ఉంది. ఈరోజు ప్రతి పిల్లవాడు కూడా చెప్తాడు. అదేవిధంగా 3వసారి గెలిచాక కావలి కనకపట్నం కాబోతుంది, ఇది వాస్తవం. ఇంకొకసారి మా ప్రతాప్ అన్నకి ఏవైనా అనుచితంగా వాక్యాలు ఏమైనా చేస్తే మేము సహించేది లేదు. మీరు ఒక పక్క శాసనసభ్యులకి ఎలా మాట్లాడాలో మీకు తెలీదు. ఇంకొక విషయం, మీకు అన్నదమ్ములు ఎంతమందో నాకైతే తెలీదు. మా ప్రతాప్ అన్నకి మేము చెల్లెలందరం ఇంకొకసారి ఏమన్నా అంటే ఎవరు గమ్ముగుంటాం, తగ్గేదే లే, దేనికైనా సిద్ధం. కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాము. ఈనాడు ఎందుకు మనం ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నామంటే యూట్యూబ్లో వైరల్ అయినటువంటి ఒక ఆడియో కాల్ మనం అందరం కూడా వినున్నాము. ఆ ఆడియో కాల్ ఈరోజు కోవూరులో ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నటువంటి ప్రశాంత్ రెడ్డి గారు రాజేందర్ రెడ్డి గారితో మాట్లాడినటువంటి ఆడియో కాల్ అదంతా కూడా యూట్యూబ్లో అంతా కూడా వైరల్ అయింది, మనం అందరం కూడా వినున్నాం. ఆ ఆడియో కాల్ విన్నప్పుడు మనకు విన్నటువంటి విషయాలలో నాకు నిన్న విన్నప్పుడు చాలా బాధకరమైందనమాట. మన ఎమ్మెల్యే గారిని పట్టుకొని వాడు వీడు గెలవడు అని తను మాట్లాడడానికి తను ఎవరు అసలు తను ఆ విధంగా మాట్లాడడానికి? ఎమ్మెల్యే గారు ఒక శాసనసభ్యుడికి ఇవ్వాల్సినటువంటి గౌరవం అనేది తనకి ఇవ్వాల్సిన కనీస మర్యాద అనేది లేనటువంటి వ్యక్తిగా నేను భావిస్తూ ఉన్నాను. ఒక మనిషికి, ఒక మహిళగా తనకు ఒక సంస్కారం అనేది ఉండాలి. ఒక అవతలి వ్యక్తి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఏ విధంగా మనం మాట్లాడాలి? ఫోన్ కావచ్చు, అది ఎక్కడైనా కావచ్చు, మాట్లాడేటప్పుడు అవతలి వ్యక్తి ఎంత గౌరవప్రదమైన హోదాలు ఉన్నాడో ఆయన హోదాకి తగినట్లుగా మర్యాదను మనం ఇవ్వాలనే కనీస సంస్కారం లేనటువంటి వ్యక్తిగా నేను ప్రశాంత్ రెడ్డి గారిని భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే
ఏ వ్యక్తి కూడా వాళ్ళు ఇక్కడికి కావలికి వచ్చినప్పుడు ప్రతాపన్న గారు ఎంత గౌరవప్రదంగా వాళ్ళని చూశారు. ఆయనకి సీట్ కన్ఫామ్ అనేది ఎంపీ సీటుగా వేమిరెడ్డి గారు అనుకున్నప్పుడే మన ప్రతాపన్న గారు ప్రతి సమావేశంలో కూడా తన ఎమ్మెల్యేగా తనకు ఓటేయమని అడిగేదానికన్నా కూడా వేమిరెడ్డి అన్నకు ఓటేసి గెలిపించిండని ప్రతి సమావేశంలో కూడా అడుగుతూ ఉండేవాళ్ళు. అంటే మేమేమనుకున్నాము ఈయనే కావాలి అని చెప్పి అనుకున్నాం. కానీ ఒక నెల్లూరు సీటును ఒక మైనార్టీ వ్యక్తికి ఇచ్చారని, అంటే ఒక పేద వ్యక్తికి ఒక సీట్ ఇవ్వకూడదా, ఇచ్చారనేటువంటి ఉద్దేశంతో మీరు మా పార్టీకే, అంటే మొన్నటి వరకు జగనన్న సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి, జగనన్నకి ఓటేయండి అని చెప్పిన నోటితోటే ఈరోజు జగనన్నకి ఓటేయద్దని చెప్పేసి టీడీపీలోకి వెళ్ళి మీరు మాట్లాడుతున్నారు. మీరు పార్టీలు అనేవి మేము మారవచ్చు, కానీ ప్రజల నాలుకలు కూడా ఎల్లప్పుడు మీలాగా ఉండవు కదండి. మీరు పార్టీలు మారినంత మాత్రాన ప్రజలు కూడా మీరు మారినట్టు మారరు కదా. ప్రజలందరూ ప్రతాపన్న ఏంటో తెలుసు, ప్రతాపన్నకున్న విలువ ఏంటో తెలుసు. జగనన్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క కుటుంబం లబ్ధి పొంది ఉంది. ఈ ప్రతాపన్న గారు కేవలము ఒక ఎమ్మెల్యేగా కొంతమంది ఏదైనా ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ ఏర్పాట్లు జరిగేటప్పుడు గడప గడప ప్రోగ్రాం ఉన్నప్పుడు 4 ఇళ్ళు తిరిగేసి వెళ్ళిపోతుంటారు ఎమ్మెల్యే గారు. కానీ ప్రతి గడపను ప్రతి గడపను ఆయన తొక్కాడు అనమాట. అంటే అంత నిజాయితీతో నిబద్ధతతోటి ఎమ్మెల్యేగా ఆయన మనకు సంక్షేమైన పరిపాలన మనకు అందించినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని పట్టుకొని దుర్భాషలు ఆడుతూ మీరు ఆ ఆడియో కాల్లో సంభాషించడం అనేది చాలా అసభ్యకరంగా ఉన్నదని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మీరు ఆయన పట్ల ఎంత ఆ చిన్న చూపు అనేది మీకు ఉన్నప్పటికీ ప్రశాంత్ రెడ్డి గారు, మేము హ్యాట్రిక్ విజయంతో మా ప్రతాపన్నని గెలిపించుకుంటాం. మంత్రిగా మా ప్రతాపన్నని మేము చూస్తాము. ఎందుకంటే ఆయన వెనుక ఉన్నది మహిళ, తన తోబుట్టువులు అందరూ కూడా వెనుకున్నారు, మహిళలు ఉన్నారు. జగనన్న వెనుక మహిళలు ఏ విధంగా ఉన్నారో ప్రతాపన్న వెనుక కూడా మహిళలందరూ కూడా ఉన్నాం. ఆయనకు విజయంలో మహిళల యొక్క ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇంకొక సందర్భంలో ఎక్కడైనా సరే ప్రతాపన్న గురించి ఏదైనా మాటలు మీరు మాట్లాడినట్లయితే ఒక మహిళలుగా ప్రతి ఒక్కరిని కూడా ఖండిస్తూ ఉన్నాము. మీకు మరొకసారి విన్నవించుకుంటూ ఉన్నాము. ఏ సందర్భంలో కూడా ఎవరి గురించి కూడా అసభ్యకరంగా వాడి వీడైన పదజాలను ఉపయోగించవద్దు. వారి యొక్క పదవికి గౌరవం ఇవ్వాలని, ఒక సంస్కారాన్ని మీరు నేర్చుకోవాలని, మా లక్ష్మకి ఎంత సంస్కారవంతంగా ఉంటుందో అలాంటి సంస్కారాన్ని మీరు నేర్చుకోవాలని ఈ సందర్భంగా విన్నవించుకుంటూ ఉన్నాము. మీకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. సంవత్సర శుభాకాంక్షలు. అలాగే మీడియా మిత్రులకు కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మాజీ మంత్రి కోవూరు ఎమ్మెల్యే గారు సోదరుడైనటువంటి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి సోదరుడైనటువంటి నల్లపురెడ్డి రాజేందర్ రెడ్డి గారితో ప్రశాంత్ రెడ్డి గారు చేసినటువంటి ఫోన్ సంభాషణ విషయమై చాలా బాధాకరమైనటువంటి సంభాషణ. అది మహిళలకే అసభ్యకరంగా ఉన్నటువంటి సంభాషణ చేశారు. ఒక ఎమ్మెల్యేని వాడు అని సంబోధించడం, మన ఎమ్మెల్యేని. అలాగే కందుకూరు ఒక మహిళని ఒక ఎమ్మెల్యే అభ్యర్థి అని చూడకుండా ఆ పిల్ల అనడం, అలాగే ప్రతి ఒక్క టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఒక విధంగా బలహీనపరిచి మాట్లాడడం, అలాగే సొంత పార్టీ వాళ్ళని అగౌరవపరచడం, సొంత కుటుంబాన్ని కూడా అగౌరవపరచడం, గౌరవం లేకుండా సొంత భావని కూడా విలువ లేకుండా వాళ్ళ భావని కూడా అగౌరవపరిచి మాట్లాడడం అనేది ఆమె రాజకీయ మనుగడకే చాలా ఇబ్బందికరం. ఎందుకంటే ఈరోజు ప్రతాపరెడ్డి గురించి ఆమెకి తెలియకపోవచ్చు. ఆయన కావలి రైతు బిడ్డ. కావలిలో దాదాపు ఆయన 20 సంవత్సరాలుగా ప్రజాసేవలో ఉన్నారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. మూడోసార్లు కూడా హ్యాట్రిక్ సాధించబోతున్నారు. అలాంటి ఎమ్మెల్యే గారిని ఆయన మృదు స్వభావి, వివాద రహితుడు, ఆజాత శత్రువు అయినటువంటి ఎమ్మెల్యే గారిని అని కూడా చూడకుండా అలా సంబోధించడం ఎంతవరకు సబబు? ప్రశాంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారికి ఎవరేస్తారు, వాడికి ఎవరేస్తారు ఓట్లు అన్నారు. ఎవరేస్తారు అంటే ఆయన ఎమ్మెల్యే గారు 2500 కోట్ల అభివృద్ధి సంక్షేమ పనులు చేసి ఉన్నారు ప్రజలకి. అలాగే
ప్రజలు ఎలాంటి సమస్య వచ్చినా సత్వరంగా పరిష్కరిస్తున్నారు. అలాంటి వ్యక్తిని మీరు ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇకపోతే మీరు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరు నియోజకవర్గంలో పోటీ చేయబోతున్నారు. అక్కడ చిత్తుగా నిన్ను ఓడించబోతున్నారు ప్రజలు. ఎందుకంటే ఆయన 7వసారి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలవబోతూ ఉన్నారు. ఇకపోతే విజయసాయి రెడ్డి ఎంపీగా నెల్లూరు పార్లమెంటుగా పోటీ చేస్తున్నారు. మీ భర్త అయినటువంటి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైసీపీని ఏ విధంగా అగౌరవపరిచి ఈరోజు టీడీపీలో చేరి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారో విజయసాయి రెడ్డి గారికి మరి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మీ భర్తకి చాలా తేడా ఉంది. ఎలాంటి కష్టకాలంలో కూడా వెన్నంటి వైసీపీ వెంట ఉండి ఈరోజు రాష్ట్రానికి ప్రజలందరికీ కూడా ఆయన అంటే ఎంతో గౌరవం ఉంది. రేపు ఎంపీగా కూడా విజయసాయి రెడ్డి ఘన విజయం సాధించబోతా ఉన్నారు. ఇలాంటి విజయాలు సాధిస్తున్నటువంటి వారిని మీరు ఇప్పుడు ఓనమాలు నేర్చుకుంటున్నారు రాజకీయాల్లోకి వచ్చేసి. ఈరోజు బుడిబుడి నడకలు నడిచేటువంటి రాజకీయాల్లో మీరు భర్త గారైనటువంటి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మరి వైసీపీకి జగనన్నకి ఎన్నుపోటు పొడిచి ఈ విధంగా వచ్చి మీరు విలువ లేకుండా ఎలా సంబోధిస్తూ వాడు వీడని సంబోధించడం చాలా తప్పు. అది కరెక్ట్ కాదు. అలాగనే సంబోధించి ఇంకొకసారి మాట్లాడితే మేము మహిళలుగా చాలా వ్యతిరేకత ఉన్నది. ఇప్పటికే మీ స్వభావం ఏంటి మీరేంటి అనేది జిల్లా ప్రజానికి అందరికీ కూడా తెలిసిపోయింది. ఈరోజు ప్రజలు మీకు ఎలా ఓటేస్తారనుకున్నారు? రాజకీయాల్లో ఓడిపోతే మీరు క్విట్ అయిపోతామని మీరే చెప్పుకుంటా ఉన్నారు. అలాంటి క్విట్ అయిపోయే రాజకీయ నాయకులు ఈ జిల్లాకి అవసరం లేదనేది ప్రజలకి అర్థమైపోయింది. అలాగే మిమ్మల్ని మీ భర్త గారిని కూడా విదేశాలకి వ్యాపార నిమిత్తం పంపించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అందరు కూడా ఈరోజు మీ యొక్క ప్రవర్తనని అర్థం చేసుకున్నారు. మీరు ఎండోమెంట్లో చేశారు, అన్నీ చేశారు. మీకు ఏ మాత్రం కూడా ఎలా సంబోధించాలి అనేది కూడా మీకు అవగాహన లేకుండా ఉన్నటువంటి మీకు ప్రజలు బుద్ధి చెప్పబోతూ ఉన్నారు. థ్యాంక్ యూ.